అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శాశ్వతంగా విధ్వంసంలోకి తీసుకెళ్ళినటువంటి ఆ రెండు దినపత్రికలు పూర్తిగా విధ్వంసం చేసేయాలని చెప్పి రాసేటటువంటి రాతలు, ఒకటి రోతనాడు, రెండు బూతుజ్యోతి. ఈరోజు ఎటువంటి వార్తలు రాసినాయో ఎపిసోడ్ నెంబర్ 395లో చూద్దాం. ఇక్కడ చూస్తే గొడ్డలి పార్టీ పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు, క్రెడిట్ చోరీ నినాదంతో ప్రజలను మభ్యపెడుతుంది మంత్రులు పార్థసారథి, రాంప్రసాద్ రెడ్డి ధ్వజం. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో గొడ్డల పార్టీ పాలనలో పెట్టుబడులు రాలేదని మంత్రులు పార్థసారథి, రాంప్రసాద్ రెడ్డి అన్నారు. బాధ్యతగా ఉండాల్సిన వైకాపా విధ్వంసాలు సృష్టించడానికి యత్నిస్తుంది. ఆ పార్టీ ఇటీవల క్రెడిట్ చోరీ నినాదంతో ముందుకు సాగుతుంది. కొద్దిగన్నా సిగ్గు లేదు వీళ్ళిద్దరికి. సిగ్గా శర్మ. ఇదే పార్థసారథి 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అనేక ప్రెస్ మీట్లు పెట్టి ఏ కంపెనీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టినాయో, ఎంతెంత పెట్టుబడులు పెట్టినాయో ఈయనే ప్రెస్ మీట్లో చెప్పాడు. చెప్పి ఈరోజు ఒక్క పెట్టుబడి కూడా రాలేదని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు ఇంట్లో వాళ్ళన్నా నవ్వుతారు అనే సిగ్గు కూడా కొద్దిగా కూడా లేకపోతే ఎట్లా? నువ్వే కదా ప్రెస్ మీట్లు పెట్టి గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెట్టి మరి ఎన్నెన్ని కంపెనీలు వచ్చినాయో లెక్క చెప్పావు. ఇప్పుడే ఒక్క కంపెనీ కూడా రాలేదంటున్నావు. రెండు, ఎవరిది గొడ్డల పార్టీ? నీ పక్కన రాంప్రసాద్ రెడ్డి మంత్రి ఉన్నాడు. నిన్న ఇదే రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గంలో రాయచోటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దశరథ రామిరెడ్డిని వేట కొడవలతో నరికారు. నిన్న హాస్పిటల్లో ఉన్నారు, ఈరోజు చికిత్స పొందుతూ. ఇప్పుడు చెప్పండి, ఎవరిది గొడ్డల పార్టీ? వేట కొడవలతో నరికేటటువంటి పార్టీ మీది. నరుకుడు పార్టీ, చంపుడు పార్టీ అంటే మీ తెలుగుదేశానికి కరెక్ట్గా సూట్ అవుతుంది. విధ్వంసం మీరు గారు సృష్టిస్తుంది. మనుషుల్ని బతికుండగానే కొడవలతో నరికి 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 చంపేటటువంటి పార్టీ మీది. వంగవీటి రంగా గారి దగ్గర నుంచి పెంగళ దశరథరామ్ గారి దాకా, మల్లెల బాబ్జీ గారి దగ్గర నుంచి ఏదైతే అనేక మంది నాయకుల్ని, జర్నలిస్టుల్ని, వైఎస్ రాజారెడ్డి గారిని, వీళ్ళందరినీ చంపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతెందుకు, మీరు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో 22 రాజకీయ హత్యలు చేయించారు. మొత్తంగా 760 హత్యలు జరిగినాయి మీ హయాంలో. మరి ఎవరు ఎన్నిటికీ ఈ హత్యలకు సంబంధించి? మీరు మళ్ళీ అవతల వాళ్ళని గొడ్డల పార్టీ అంటారు. మీరు ఒక ఉగ్రవాద సంస్థ నడుపుతూ రాజకీయ పార్టీని నడపకుండా ఒక ఉగ్రవాద సంస్థని, ఒక ఉగ్రవాద ప్రేరేపిత చర్యలను మీరు చేయిస్తూ ఇలా మనుషుల్ని చంపుతూ నరుకుతూ నరుకుడు చంపుడు పార్టీగా పేరు తెచ్చుకొని సిగ్గు శరం మొత్తం వదిలేసి మళ్ళీ అవతలాల మీద విమర్శలు చేస్తున్నారా? ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు, ఈయన మంత్రి ఉన్నాడైనా ఎమ్మెల్యే. వైకాపా ముమ్మాటికి గొడ్డల పార్టీనే. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ధ్వజం. నువ్వు ముందు వాట్సాప్ వీడియో కాల్లోనే ఆడియో కాల్ చేసుకుని నీకెందుకు ఇవన్నీ? ముందు నీ వాట్సాప్ రాసలీల గురించి ఎందుకు చెప్పు, అమ్మాయిలతో నీ వీడియోల వ్యవహారం ఎందుకు చెప్పు. నువ్వు కూడా మాట్లాడేవాడివే. ఏం చేస్తాం? ఈవీఎంలు 164 మంది గెలిచారు, బరి తెగించి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రజా తీర్పుతో వచ్చిన వాళ్ళు అయితే ఇలా వ్యవహరించరు కదా. నడి రోడ్డు మీద రషీద్ దగ్గర నుంచి నంద్యాలలో సుబ్బారాయుడు దాకా, అదేవిధంగా మన గురజాల పిన్నెల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుడిని చంపిన దాకా ఎన్ని మరణాలు, ఎంతమందిని చంపుతారు మీరు? మీరే చంపుతూ అవతల వాళ్ళ గొడ్డల పార్టీ అంటున్నారు. మీరే దాడులు చేస్తూ, మీరే కత్తులు తీసుకొని స్వైర వ్యవహారం చేస్తూ, మీరే ఏదైతే బాంబులు వేసి చంపుతూ, మీరే గొడ్డలు పెట్టి నరుకుతూ అవతలాలను గొడ్డల పార్టీ అంటున్నారు. ఎంతకంటే దిక్కుమాలతనం ఇంకోటి ఉందా? ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు అసలు పరిపాలన అనేది పూర్తిగా వదిలేసి ఇదిగోండి ఇలా విమర్శలు. ఏదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే వాళ్ళని గొడ్డల పార్టీ అంటారు. అయ్యా ఏమయ్యా డీజిల్ పెట్రోల్ ఎందుకు ఆంధ్రప్రదేశ్లోనే కొరత వచ్చిందంటే మీది గొడ్డల పార్టీ అంటారు. ఎవరిది గొడ్డల పార్టీ? మాది గొడ్డల పార్టీ కాదు, మీది ఉగ్రవాదుల పార్టీ. మీది ఉగ్రవాదుల పార్టీ అనేది ఖచ్చితంగా మీకు సోట అయితే. టెర్రరిస్టులు మీ పార్టీలో ఉండేవాళ్ళు మనుషులు కాదు. ఉన్న మందులే రాయండి, ప్రభుత్వ ఆసుపత్రులకు మౌఖిక ఆదేశాలు, ఒకే నెలలో కోట్లలో మాత్రల కేటాయింపుపై విచారణకు కమిటీ. ఇవి 2 వార్తలకు సంబంధించి. ఆ ప్రభుత్వ హాస్పిటల్స్లో అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో మందులు లేనటువంటి పరిస్థితి. 712 రకాల మందులు అందుబాటులో ఉండాలైతే ఒక 176 రకాల మందులు అసలు ఆసుపత్రికి అందట్లేదని రాశారు. కానీ ఇంకా ఇది ఎక్కువ మందులు అందట్లేదు. మన ఆల్రెడీ ఆంధ్రజ్యోతి కథనంలో కూడా మనం చూసాం. దాదాపుగా 712 రకాల మందులు అందుబాటులో ఉండాలైతే 300 లేదంటే 200 మందులు, అంటే 200 రకాల మందులు, లేదంటే మా అయితే కొన్ని చోట్ల 400 రకాల మందులు. అంటే మ్యాక్సిమం సగానికి సగం మందులు హాస్పిటల్లో లేవు. వాళ్ళు చీటీ రాసిస్తే బయటికి వెళ్ళి ఏదైతే బయట షాపులు ఏదైతే ఉంటాయో మెడికల్ షాపులు, ఆ మెడికల్ షాప్లో డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిన దానికి సంబంధించినటువంటి వార్త. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయనికి ఈ వార్త ఒక ఉదాహరణ.
ఎందుకంటే ఈరోజు ఎవరికన్నా బాగుండక హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వ హాస్పిటల్లో మందులు ఉండవు, బయట కొనుక్కోవాలి. సరే ఆరోగ్యశ్రీ ఉండదు కదా, ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దాము అక్కడ ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకుందామంటేనేమో ఆరోగ్యశ్రీని పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి. ఎవరు మనకి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అంటే ద గ్రేట్ ఈవీఎం మంత్రి అయినటువంటి సత్యకుమార్ యాదవ్. ఏం చేస్తాడు ఆయన కూడా? ఆయన నియోజకవర్గంలో ఒక ఊరు పేరు అడిగి ఇది ఏ మండలంలో ఉందంటే టక్కుని చెప్పలేడు, చూసుకొని కానీ చెప్పాలి. అలాంటి ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టమంటే మాత్రం పొద్దున్నే టైం కూడా చూసుకోకుండా వచ్చేస్తారు, వచ్చేసి ఆ టకటక తిట్టేసి వెళ్ళిపోతారు. కానీ హాస్పిటల్లో మందులు కొరతుంటే మాత్రం ఏదైతే ఆ మందుల కొరతనే తీర్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. రెండో వార్త, అన్ని కోట్ల మాత్రలు ఎక్కడికి వెళ్తున్నాయి. మార్చిలో ప్యాంటాప్రజోల్ మాత్రలు 10.62 కోట్లు, టైప్ 2 మధుమేహానికి వాడే మెటాఫార్మిన్ 10.58 కోట్లు, నొప్పులకు వాడే డైక్లోఫెనాక్ మాత్రలు 8.94 కోట్లు సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ఆసుపత్రులకు కేటాయించడంపై ఉన్నతాధికారుల సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. అత్యధికంగా వినియోగంలో ఉన్న మొదటి 5 రకాల మందులపై స్పష్టత కోసం డేటా ఆధారిత విశ్లేషణకు ప్రభుత్వం 5 అధికారులు నియమించింది. నెక్స్ట్ జన్ను డాక్టర్ కేర్ డేటాతో రోగుల రికార్డులు సరిపోల్చి నివేదిక వేళను వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఒకే ప్రిస్క్రిప్షన్పై 100కు పైగా మాత్రలు రాస్తున్నారనే ఆరోపణలున్నాయి విశాఖ కేజీహెచ్ హాస్పిటల్లో రాశారు. ఇదొక రకమైనటువంటి దోపిడీ. అదొకటేమో మందులు లేనటువంటి దోపిడీ. ఏడన్నా ట్యాబ్లెట్లు ఉంటేనేమో అవి డైరెక్ట్గా ఎవరితో అన్న కుమ్మక్క అయిపోయి ఒక్కొక్కరికి ఏదో ఎక్స్ట్రా ట్యాబ్లెట్లు రాసినట్టుగా రాసేసి వాళ్ళేమో అక్కడ రాస్తారు. కానీ వాళ్ళు మెడికల్ షాప్ వాళ్ళు అంటే ఇక్కడ ఉన్న మెడికల్ షాప్ అంటే హాస్పిటల్లో ఉన్న మెడికల్ షాప్ నుంచి ఎవరు అవి మళ్ళీ బయటికి పక్కదో బట్టి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. ఇది వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి ఒకవైపు, రెండోది హాస్పిటల్లో మందులు లేనటువంటి ఇది ఇంకోవైపు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి. ప్రభుత్వ బడి సరికొత్త ఒరవడి అంటూ హెడ్డింగ్ పెట్టారు కదా ఈనాడులో. ఎవరిది ప్రభుత్వ బడి సరికొత్త ఒరవడి? ఎవరి ద్వారా వచ్చింది? అది కదా రాయాల్సింది మీరు. ఇప్పుడు విద్యార్థులకి 13 మంది విద్యార్థులకు 595 మార్కులు పైన వచ్చినాయి అని రాశారు కదా. ఎవరి వల్ల వచ్చినాయి? ఎవరు తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్ల వచ్చినాయి అని రాయాలి కదా. పక్కనాడుకు పుట్టినటువంటి బిడ్డలకి మీరు పేర్లు పెడతారు, క్రెడిట్ మీరు తీసుకుంటూ ఉంటారు, మీ ప్రభుత్వం తీసుకుంటూ ఉంటుంది, కొద్ది కూడా సిగ్గనిపించదు. ఇప్పుడు మొట్టమొదటిసారి యాడ్లు ఇచ్చారు. మరి 16 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 16 సంవత్సరాలు కదా, ఒక్కరోజు కూడా ఎందుకు మరి ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులకి మార్కులు వచ్చినాయి అని చెప్పి యాడ్ ఎందుకు ఇవ్వలేదు? అంటే మీరేం తీసుకొచ్చింది లేదు అక్కడ. 38,000 స్కూళ్ళు నాడు నేడులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు. 38,000 స్కూళ్ళు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, ఐబీ సిలబస్, ఏదైతే విద్యార్థులకు సంబంధించి డిజిటల్ క్లాస్ రూములు, ఇన్ని రకాల జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినటువంటి సమూల మార్పులతో, ఆ సంస్కరణలతో సరికొత్త ఒరవడి ఎవరి వల్ల వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్ల ఈరోజు విద్యా వ్యవస్థలో దేశంలో ఎక్కడా లేని విధంగా 71,000 కోట్ల రూపాయలు విద్యారంగానికి ఖర్చు పెట్టాడు తన 5 సంవత్సరాల పరిపాలనలో. 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న 38,000 స్కూళ్ళు బాగు చేశారు. ఏమయ్యా ఒక్క స్కూల్ అన్నా మీరు బాగు చేసిన చరిత్ర ఉందా? కనీసం మీ నారావారిపల్లిలో అన్న ఒక స్కూల్ అన్నా బాగు చేశారా? మీరు మీ పుట్టిన ఊర్లోనే మీరు స్కూల్ బాగు చేసుకోవాలా? మీరు ఒక్క స్కూల్ బాగు చేసింది లేదు. 16 సంవత్సరాల ముఖ్యమంత్రి ఒక్క స్కూల్ బాగు చేయాల. ఈరోజు మాత్రం పిల్లలకి ఏదైతే మంచి మార్కులు వచ్చినాయన్నీ మీ ఖాతాలో వేసుకొని దానికి సంబంధించి యాడ్లు ఇచ్చేసి లోకేష్ క్రెడిట్ అని చెప్పి రాసుకోవడానికి కొద్దిగా సిగ్గు అనిపించకపోతే ఎట్లా? ఏమైనా మీరేమైనా దగ్గరుండి చదివించారా? మీరేమైనా స్కూళ్ళు బాగు చేయించారా? దేనివల్ల వచ్చింది? పిల్లలు బడికి వెళ్ళాలి, పనికి కాదు అందే అమ్మ ఒడి అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి సమూలంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొని రావటం వల్ల ఆ ప్రభుత్వ బడి సరికొత్త ఒరవడి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చినటువంటిది. ఆయన తీసుకొని వచ్చినటువంటి సమూల మార్పుల వల్ల వచ్చింది. ఈరోజు ఆ విద్యార్థులను వెళ్ళి అడిగితే ఆ విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు, నాడు నేడు అమ్మ ఒడి వీటన్నిటి వల్ల మేము ఈరోజు ఈ మార్కులు సాధించడానికి కారణమైంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి సమూల మార్పులు అని చెప్పి ఆ విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తుంటే మీరు మాత్రం క్రెడిట్ మీ ఖాతాలోకి వేసుకుంటా ఉన్నారంటే కొద్దిగా కూడా మీకు సిగ్గు అనిపించట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ప్రతిదాన్ని క్రెడిట్ చోరీ చేయటం, పక్కనాలకు పుట్టినటువంటి వాళ్ళకి మీరు వెళ్ళి పేర్లు పెట్టి పేపర్లో ఏదైతే మీ క్రెడిట్ అని చెప్పి వేసుకోవడానికి ఇంకా మీకు సిగ్గు లేదు కాబట్టి ఇట్లాంటి వేసుకుంటున్నారనేది అర్థమవుతాం.